పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు ఎమ్మెల్యే బడేటి కోట రామారావు మరోసారి విజయమే లక్ష్యంగా ప్రచారంలో జోరు పెంచారు. తాను చేపట్టిన రహదారుల విస్తరణ, తాగునీటి సమస్యల పరిష్కారం వంటి కార్యక్రమాలే తనను గెలిపిస్తాయని ధీమాగా చెబుతున్న బడేటి కోట రామారావుతో ఈటీవీ ముఖాముఖి. ఏలూరు తెదేపా అభ్యర్థిగా రెండోసారి బడేటి కోట రామారావు పోటీలో ఉన్నారు. గత ఎన్నికల్లో ఆయన నల్లేరుపై నడకల విజయాన్ని అందుకున్నారు. ఈ 5 ఏళ్ల కాలంలో ఎమ్మెల్యేగా అనేక సమస్యల పరిష్కారంలో చొరవ చూపారు. అయితే ఈ ఎన్నికల్లో అవి గెలుపుకు ఏ విధంగా దోహదపడతాయి, బలాలు ఏమిటి, బలహీనతలు ఏమిటి, ఆయన్నే అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ప్రస్తుతం ఈ 5 ఏళ్ల కాలంలో ప్రజా సమస్యల పరిష్కారంలో మీరు సంతృప్తిగా ఉన్నారా? ప్రజాస్వామ్యంలో ప్రజలే విజయాన్ని అందిస్తారు. గత ఎలక్షన్లో మంచి మెజార్టీతో గెలిపించిన ఈ ప్రజలు ఈ ఒక 5 సంవత్సరాల కాలంలో తెలుగుదేశం పార్టీ పెట్టినటువంటి పథకాల విషయంలో కానీ, అదే రకంగా ముఖ్యంగా ఏలూరు పట్టణంలో నేను అభివృద్ధి చేసినటువంటి పనుల విషయంలో కానీ ప్రజలు మన ఈ మధ్యన ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు ఏలూరు నియోజకవర్గ అభివృద్ధి విషయంలో ఏ రకంగా పనిచేశామనే దాని మీద ఐవీఆర్ఎస్ పెట్టినప్పుడు 78% ప్రజలు నా పట్ల సంతృప్తి చెందేందుకు ప్రజలందరూ కూడా ఈ యొక్క టీవీ ద్వారా అందరూ కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నారు. సరే, అంటే గత ఎన్నికల్లో కొంతవరకు కూడా అధికార పార్టీ అంటేనే అధికార ప్రభుత్వం అంటేనే వ్యతిరేకత ఉంటుంది. దాన్ని అధిగమించక ఎన్నికల్లో ఏదైనా వ్యూహాలు రచించారా? ఎలా దాన్ని అధిగమించే ప్రయత్నాలు చేస్తున్నారు? అధికార పార్టీ వ్యతిరేకత ఉంటుంది అనుకునేది పూర్తిగా చేస్తే వ్యతిరేకత అనేది నాకు తెలిసి ఉండదు. ఎందుకంటే మన ఈ మధ్యన టీఆర్ఎస్ మన తెలంగాణ ఎలక్షన్ చూసాం. ఆ రోజు కూడా చాలామంది అన్నారు టీఆర్ఎస్ ఓడిపోద్ది, రకరకాలుగా చెప్పారు. వాళ్ళకి పథకాలు వాళ్ళని ఆ స్థితికి తీసుకెళ్ళి ఈ రోజున తెలుగుదేశం పార్టీ కూడా వాళ్ళకైనా బ్రహ్మాండమైన పథకాలు పెట్టి ఆ రోజు తెలంగాణలో గెలిచిన తర్వాత వాళ్ళు అన్ని పథకాలు పెంచుతుంటే ముఖ్యమంత్రి గారు పథకాల విషయంలో పెద్దపీట, సంక్షేమ విషయాల్లో పెద్దపీట వేసి గెలవక ముందే వృద్ధుల విషయంలో కానీ, వితంతుల విషయంలో కానీ, వికలాంగుల విషయంలో కానీ మరి 2 రెట్లు చేయటమే కాకుండా వాళ్ళకి 5 నెలల నుంచి కూడా ఇస్తున్నారు. అన్ని చోట్ల కూడా పాదయాత్ర చేసినప్పుడు ఈ రిజల్ట్ అంతా కూడా ప్రజల యొక్క స్పందన బ్రహ్మాండంగా ఉంది. దానివల్ల మంచి మెజారిటీతో ప్రతి నియోజకవర్గంలో కూడా గెలవబోతున్నాం. మరి 150 సీట్లు తగ్గకుండా గెలవాలని తెలుగుదేశం పార్టీ యొక్క వ్యూహాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సార్, కొన్ని గ్రామాల్లో ఇంకా తాగునీటి సమస్యలు కానీ, పక్కాయిల నిర్మాణం కొన్ని సమస్యలు ఉన్నాయి. దాన్ని ఎన్నికల్లో పరిష్కరించకి ఎలా కృషి చేస్తారు? ఈ రోజున లోకేష్ గారు మన గ్రామీణ శాఖ మంత్రిగా వస్తాం మన అదృష్టం. ఎందుకంటే ఒక ఆలోచన పరుడు. ఈ రోజున ప్రత్యేకించి ఆయన ప్రతి గ్రామానికి కూడా మంచినీరు అనేది ప్రాథమిక అవసరం. ఆ ప్రాథమిక అవసరాన్ని తీర్చవలసిన బాధ్యత ముఖ్యంగా ప్రభుత్వం మీద ఉందని చెప్పి ఒక ఆలోచన, భౌతికరమైన ప్రణాళిక కూడా వేసి మరి ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికి కూడా స్వచ్ఛమైన మంచినీరు వెళ్ళేటట్టుగా రాబోయే రోజుల్లో తప్పనిసరిగా ఇది అచీవ్మెంట్ ఒక 2 ఇయర్స్లో కంప్లీట్ చేస్తాం. దాని తగ్గట్టు కూడా బడ్జెట్లో కూడా దానికి తగ్గట్టుగా మంచినీరు ఇస్తాం. ప్రత్యేకమైన గ్రాంట్ కూడా పెడతాం జరిగింది తెలుగుదేశం పార్టీ. మీ గెలుపుకి ఈ ఎన్నికల్లో దోహదపడే ప్రధాన అంశాలు ఏమని భావిస్తున్నారు? నా గెలుపుకి ప్రజలే వాళ్ళ యొక్క స్పందన, నేను చేసినట్టు ఈ పని చేయలేదని నా ఇంటికి వచ్చి పలానా వాళ్ళు నన్ను అడిగితే ఈ పని చేయలేదని ప్రజలు లేరంటే అదే నా విజయ రహస్యాన్ని కూడా ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా తెలియజేస్తారు. ఈ 5 ఏళ్ల కాలంలో ప్రజలు గుర్తించుకునే ఒక 4-5 మంచి పనులు ఏమైనా చేశారా? బ్రహ్మాండమైన పనులు చేసాం. ప్రజలు గుర్తించి ఎప్పుడో చిరకాల వంచ రామకోట్లో రామాలయం కట్టాలని ప్రజలు ఎప్పుడో నుంచి అనుకుంటే 60-70 సంవత్సరాల నుంచి ఆ కోరిక నెరవేరలేదు. అదే రకంగా రహదారుల విషయంలో చాటపూర్ రోడ్డు కానీ, తంగిలమూడి రోడ్డు కానీ ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎంతోమంది నాయకులు వచ్చి రోడ్లు వెడల్పు చేయాలంటే మనకు ఓట్లు వస్తాయో రావో అనుకునే భయపడేటువంటి ఈ రోజుల్లో మరి ప్రజల సహకారంతో ఆ యొక్క కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేసినందుకు పట్టణ ప్రజలందరూ కూడా ఈ రోజున సంతృప్తికరంగా ఉన్నారు. అదే రకంగా పాండురంగ థియేటర్ రోడ్డు కానీ ఇవన్నీ రోడ్లు వెడల్పు చేసేటప్పుడు కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పుడు కూడా అవన్నీ సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మరి అదే రకంగా స్మార్ట్ సిటీ సాధించుకుంటాం కూడా అనుకోని విజయం. అదే రకంగా పేదవాళ్ళందరూ కూడా ఎవరైతే ఉన్నారో అర్బన్తో పాటు రూరల్ ఏరియా ఉన్న అద్దీంట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇల్లు ఇవ్వాలని ఒక బహుత్తర నిర్ణయం ముఖ్యమంత్రి గారు తీసుకుని ఈ తెలుగుదేశం పార్టీ పేదరిక నిర్మూలనలో భాగంగా అద్దీంట్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ సొంత ఇంటి కళ చేయాలని అర్బన్ హౌసింగ్ స్కీమ్ కింద ముందుగా మన ఏలూరు పట్టణానికి 6,000 ఇల్లు ఇస్తాం. తర్వాత ఎంతమంది ఉంటే అంతమంది కూడా సెకండ్ ఫేజ్లో ఇవ్వడం జరుగుతుందని ముఖ్యమంత్రి గారు ఇవ్వడం వల్లే ఈ పనులన్నీ కూడా చేయగలుగుతున్నారని కూడా సందర్భంగా తెలియజేస్తాం. ఏలూరులో కొంతమంది ఈ మధ్య నాయకులు తెదేపా నుంచి పార్టీలు మారారు. వాటి ప్రభావం ఎన్నికల్లో ఏమన్నా ఉంటుందని భావిస్తున్నారా? వ్యక్తులు వెళ్ళిపోయినంత మాత్రం తెలుగుదేశం పార్టీ ఏ రకంగా నష్టపోయేది లేదు. వాళ్ళు ఎవరో మనం తీసుకొచ్చి పెడితే వాళ్ళు సొంత వార్డులో కూడా గెలవలేనటువంటి పరిస్థితి వాళ్ళది. ఆ రోజున వార్డు లేకపోతే నా వార్డులో పెట్టి గెలిపించాం. వాళ్ళు పని చేయలేదంటే పని చేశారు. పని చేసిన ఈరోజు కేవలం రాజకీయాల్లో అందరూ ఆశపడినట్టే ఫ్యాన్ గాలికి ఆశపడ్డారు. ఫ్యాన్ తిరిగేది లేదు. దాని రెక్కలు ఎరిగితే ఆ పార్టీని నమ్ముకున్నటువంటి వాళ్ళ రెక్కలు కూడా ఇరిగిపోతాయి త్వరలోనే. ఈ ఎన్నికల్లో జనసేన ప్రభావం మన కాన్స్టిట్యూన్సీ మీద ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు? జనసేన అనేది
దానికి ఒక బేసిక్గా దానికి ఒక గ్రాస్ రూట్స్ ఫామ్ అవ్వలేదు. దాని యొక్క దురదృష్టం ఏంటంటే వాళ్ళు కంటిన్యూషన్ పాలిటిక్స్ ఉన్నట్టు నటిస్తున్నారు తప్పితే కంటిన్యూ పాలిటిక్స్గా లీడర్ కూడా అవైలబిలిటీ లేకపోతాం, వాళ్ళకి ఒక పథకాలు లేకపోతాం, ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు స్పందన లేకపోతాం, లీడర్ ఎక్కడ ఉంటారో తెలియపోతాం, ఇవన్నీ కన్ఫ్యూజ్గా ఉన్నాయి. దానికి ఓట్లు వస్తాయి తప్పితే అది ఎక్కడా నాకు తెలిసి ఎక్కడా కూడా ఏ కాన్స్టిట్యున్సీలో కూడా రిజల్ట్ అవుతే జనసేనకు వచ్చే పరిస్థితి లేదు. ప్రజా సంక్షేమ పథకాలే ఈ ఎన్నికల్లో తమని గెలిపిస్తాయని ఏలూరు ఎమ్మెల్యే బడేటి కోటారామారావు అంటున్నారు. ఏలూరు నుంచి కెమెరామెన్ రమణతో రాయుడు, ఈటీవీ న్యూస్.